Hello everyone, this is E. Madhuri Meenakshi, lecturer in Commerce, VSM College, Ramchandrapuram. Today class 8. Today my topic is journal. Journal means daily transactions recording book. It is the first stage of accounting process also. సో మనం ఆల్రెడీ లాస్ట్ 2 క్లాసెస్లో ఈ జర్నల్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేసి ఫైనల్ స్టెప్ వరకు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాము అంటే ఫైనల్ రిజల్ట్స్ తెలుసుకోవాలనుకోవడానికి చేసే ప్రాసెస్ కోసం మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది తెలుసుకున్నాము. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అండ్ గోల్డెన్ రూల్స్ అని, అలాగే వాట్ ఈజ్ మీనింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఈ 2 క్లాసెస్ కూడా మనకి ఇక్కడి నుంచి అంటే ఈ అకౌంటింగ్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ సెడ్ జర్నల్ మీనింగ్. ఏ జర్నల్ ఈజ్ detailed account that records all the financial transactions of a business to be used for future reconciling of and transfer to other official accounting records such as the journal ledger. సో ఇక్కడ జర్నల్ అంటే ఏంటంటే తెలుగులో చిట్టా అని పిలుస్తారు. ఈ చిట్టా అంటే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా తేదీ వారీగా అవి జరిగిన క్రమంలో నమోదు చేసుకునే పుస్తకాన్ని చిట్టా అని పిలవడం జరుగుతుంది. ఎందుకు నమోదు చేస్తారు అంటే ఫ్యూచర్ అకౌంటింగ్ రికార్డ్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. అంటే ఇది స్టేజ్ 1 అని చెప్పుకుంటున్నాం కదా, దీన్ని బేస్ చేసుకునే మనకి రిమైనింగ్ స్టేజెస్ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఫస్ట్ స్టెప్లో మనం ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే కనుక మనకి రిజల్ట్స్ యాక్యురసీగా ఉంటాయి. కాబట్టి ఫర్దర్ స్టేజెస్కి ఫార్వర్డ్ చేయడానికి మనకి ఈ చిట్టా అనేది ఉపయోగపడుతుంది. జర్నల్ వర్డ్ టేకెన్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ జర్నల్ అనే వర్డ్ని లాటిన్ వర్డ్ అయిన జర్ అనే పదం ద్వారా సేకరించడం జరిగింది. జర్ మీన్స్ డే, అంటే జర్ అంటే ఏంటంటే ఒక రోజు అని అర్థము. దీనికి జర్నల్ అనడానికి కారణం ఏంటంటే రోజువారీ కార్యకలాపాలు రాసుకునే పుస్తకం కాబట్టి దీన్ని జర్నల్ అని పిలవడం జరుగుతుంది. ఇది అకౌంటింగ్ ప్రాసెస్లో స్టేజ్ 1. సో యాక్చువల్గా అకౌంటింగ్ సైకిల్ ప్రకారం ఇది స్టేజ్ 2 అవుతుంది. బుక్ కీపింగ్ అనేది స్టేజ్ 1 అవుతుంది. కానీ బుక్ కీపింగ్కి ఎటువంటి ఫార్మాలిటీస్, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు కాబట్టి మనం యాక్చువల్గా అకౌంట్స్కి సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ కూడా ఇక్కడి నుంచి ఫాలో అవుతాయి. కాబట్టి ఇది అకౌంటింగ్ ప్రాసెస్లో స్టేజ్ 1 అనమాట. ఇక్కడ ఏముంటాయంటే వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా పద్దుల రూపంలో కనిపిస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ ఆర్ ఫార్మాలిటీస్. సో మనకి ఇక్కడ జర్నల్ రాసేటప్పుడు దాని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం ఏ ఫార్మాలిటీస్ ఫాలో అయ్యి ఇక్కడ రాస్తామనేది తెలుసుకుందాము. జర్నల్ ఈజ్ ఏ బుక్ ఆఫ్ అకౌంటింగ్ where daily records of business transactions are first recorded in a chronological order, that is in the order of dates. సో ఇక్కడ జర్నల్ అంటే బుక్ ఆఫ్ అకౌంటింగ్, అంటే అకౌంటింగ్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అని చెప్పుకున్నాం కదా. వ్యాపార వ్యవహారాలన్నింటినీ కూడా ముందుగా ఇక్కడే తేదీ వారీగా నమోదు చేయడం జరుగుతుంది. తేదీ వారీగా అనడానికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒక రోజులోనే చాలా వ్యవహారాలు జరిగే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు ఏవి ఏ క్రమంలో అయితే జరిగాయో అవే క్రమంలో తీసుకొచ్చి ఇక్కడ పద్దుల రూపంలో రాయడం అనేది జరుగుతుంది. సో ఇది ప్రైమరీ బుక్ అనమాట. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైమరీ టూల్ ఆఫ్ అకౌంటింగ్, అదర్ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఫస్ట్ ఎంట్రీ. ఇక్కడ మనం అకౌంటింగ్ సంబంధించి ఫస్ట్ ఎంట్రీస్ అన్నీ లేదా ఒరిజినల్ అసలు చిట్టా అంటాం అనమాట. ఆ అసలు చిట్టా పద్దులన్నింటినీ కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. దీన్ని ప్రైమరీ టూల్ అని కూడా అంటారు. టూల్ అంటే పరికరం అని అర్థం. అంటే ఇది పర్ఫెక్ట్గా ఉంటేనే రిమైనింగ్ స్టేజెస్ అన్ని మనం పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేయగలం కాబట్టి ఇది ఒక పరికరం లాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ జర్నల్ ఈజ్ నోన్ యాజ్ జర్నలైజింగ్. మనం ఇక్కడ పద్దుల రూపంలో రాస్తామని చెప్పుకుంటున్నాం కదా, ఈ పద్దులన్నిటినీ ఈ క్రమ పద్ధతిలో రాసే విధానాన్ని ఏమని పిలుస్తారంటే జర్నలైజింగ్, చిట్టా నమోదు అని పిలుస్తారు. అంటే అన్ని పద్దుల్ని ఒకే చోట అలా వరుసగా పద్ధతి ప్రకారం రాసుకుని వెళ్ళే ప్రాసెస్ని జర్నలైజింగ్ అని పిలవడం జరుగుతుంది. It is prepared out of transactions, proofs such as vouchers, receipts, bills, etc. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఇవి జరిగినవి మాత్రమే పర్ఫెక్ట్గా రాయడానికి ట్రై చేస్తాం మనం. అంటే ఇక్కడ
దానికి ప్రూఫ్ ఏంటంటే వోచర్స్ కానీ, రిసిప్ట్స్ కానీ, బిల్స్ కానీ. వోచర్ మీన్స్ ఇన్వాయిస్ అని చెప్పుకున్నాం కదా! ఈ ఒకే రోజు చాలా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి, ఆ క్రమం అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మనకి వోచర్‌ని బేస్ చేసుకుని ఆ క్రమం అనేది వస్తుంది. సో, ఈ వీటన్నిటిని ప్రూఫ్‌గా ఉపయోగించుకుని ఈ వ్యవహారాలు జరిగాయి, వీటికి పద్దులు రాయాలి అనే ప్రకారం మనం వెళ్ళడం అనేది జరుగుతుంది. ఏ జర్నల్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. ఇక్కడేంటంటే జరిగిన వ్యాపార వ్యవహారాలన్నిటిని కూడా పద్దుల రూపంలో రాస్తాం తప్ప బ్యాలెన్సెస్ చేయడం అంటూ ఏముండదు. అంటే క్లోజ్ చేయడం కానీ, ఎంత బ్యాలెన్స్ అనేది మనం అవుట్‌పుట్ రూపంలో పొందడం గానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో, మనం ఏం చేస్తామంటే వరుసగా రాసుకుంటూ వెళ్ళడం జరుగుతుందంతే. చిన్న చిన్న పద్దుల రూపంలో రాయడం తప్ప మనం దీన్ని క్లోజ్ చేసి బ్యాలెన్స్ కనిపెట్టడం అనేదంటూ ఏముండదు. The procedure of recording in a journal is known as journalizing, which performed in form of journal entry. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ అన్నిటినీ కూడా ఫామ్ ఒక క్రమంలోనే వెళ్తూ ఉండాలి. ఆ క్రమం ఎప్పుడు వస్తుంది అంటే బిల్స్ ఆధారంగా వస్తుంది. ప్లస్ అలాగే క్రమం అంటే డెబిట్ అంశము, క్రెడిట్ అంశము. ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్స్ 2 ఆస్పెక్ట్స్ కాబట్టి ఆ 2 ఆస్పెక్ట్స్ని తీసి దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి, ప్లస్ అలాగే దానికి సంబంధించి ఇంకా ఏమైనా చేయాలా, ఇలా వరుసగా ఒక క్రమ పద్ధతిలో వెళ్ళడాన్ని జర్నలైజింగ్ అని పిలుస్తారు. జరిగిన ఆర్డర్లోని రాయాలి. రాసే పద్దుల్ని కూడా ఒక సిస్టమాటిక్గా పర్ఫెక్ట్గా రాయాలి. దీన్ని జర్నలైజింగ్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్ మే బి సబ్ డివైడెడ్ ఇంటూ క్యాష్ బుక్, సేల్స్ డే బుక్, సేల్స్ రిటర్న్స్ డే బుక్, పర్చేస్ డే బుక్, పర్చేస్ రిటర్న్స్ డే బుక్, బిల్స్ పేబుల్స్ బుక్, పెటీ క్యాష్ బుక్. సో, ఇక్కడ మనకి జర్నల్ అంటే అన్ని వ్యవహారాలు అలా వరుస రాసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్లస్ అలాగే అన్ని రకాల అంశాలకు సంబంధించిన ఖాతాల వివరాలన్నీ కూడా అలా వరుసగా నమోదు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి క్లారిటీ కావాలంటే కనుక మనకి సాధ్యం కాదు. అలాంటప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ ఉన్న సంస్థలన్నీ కూడా ఏం చేయొచ్చు అంటే వీటిని సబ్ డివైడ్ చేసుకోవచ్చు. సో, వీటిని జర్నల్స్ అని, బుక్స్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఒక పర్టిక్యులర్ ఐటెంకి సంబంధించిన వివరాలన్నీ ఒక చోట రాసుకోవడం. ఇలా అన్నీ కలిపేసి కాకుండా ఒక పర్టిక్యులర్ ఐటెంకి సంబంధించి లేదా ఒక పర్టిక్యులర్ అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఒక చోట రాసుకోవడం. ఇలా విడివిడిగా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే వర్క్ ఫాస్ట్గా అవుతుంది. ప్లస్ అలాగే టైం సేవ్ అవుతుంది కాబట్టి కావాలనుకుంటే ఇలా కూడా డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు. వీటిని టైప్స్ ఆఫ్ జర్నల్స్ అని, బుక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ జర్నల్ అంటే ఏంటో తెలుసుకున్నాము. అసలు జర్నల్ ఎలా ఉంటుంది, ప్రొఫార్మా ఎలా ఉంటుంది, ఆ ఫార్మాలిటీస్ ఏంటనేది చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ జర్నల్ ప్రొఫార్మా కనిపిస్తుంది చూడండి. దీన్ని ఇక్కడ చిట్టా నమూనా అని పిలవడం జరుగుతుంది తెలుగులో. అంటే మనకి అకౌంటింగ్ ప్రాసెస్కి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొఫార్మా ఉంటుంది. అంటే మన ఫార్మాలిటీ అనమాట. మనం ఇక్కడ ఏం రాస్తామో దానికి తగ్గట్టుగానే కాలమ్స్ ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు గీతలు గీయడం అనేది ఇక్కడ సాధ్యం కాదు. అంటే అలాంటి పనులు ఏం చేయకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. మనం చాలామంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటాం, వాళ్ళకి తెలియక ఇష్టం వచ్చినట్టుగా గీస్తూనే ఉంటారు. ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఎన్ని రోస్ ఉండాలి, ఏ కాలం ఎందుకు ఉపయోగిస్తాము, ఇలా ప్రతిదానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఇక్కడ మనకి చిట్టాలో చూసుకుంటే కనుక 5 కాలమ్స్ ఉంటాయి. 5 కాలమ్స్ అంటే నిలువ వరుసలు అని అర్థం. సో, ఫస్ట్ కాలం డేట్ కాలం, సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం, థర్డ్ కాలం ఎల్ఎఫ్ కాలం, ఫోర్త్ కాలం డెబిట్, కింద చూడండి రూపీస్ అని ఉంది, అంటే ఇక్కడ అమౌంట్ వేస్తామని అర్థం. అలాగే లాస్ట్ కాలం, ఫిఫ్త్ కాలం క్రెడిట్ కాలం, ఇక్కడ కూడా ఆర్ఎస్ అంటే రూపీస్ అని అర్థం. అంటే ఇక్కడ ఈ 2 కాలమ్స్లోని కూడా మనం అమౌంట్ వేయడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా మనకి చిట్టాపద్దు రాయాలంటే కనుక ఈ విధంగా నమూనా గీయాలి. తేదీ వరుస, పర్టికులర్స్ వివరములు, ఎల్ఎఫ్ ఆవర్జ్య పుట్ట సంఖ్య, లెడ్జర్ ఫోలియో, డెబిట్ కాలం, క్రెడిట్ కాలం. సో, ఈ 5 కాలమ్స్ ఎందుకు యూజ్ చేస్తామన్నది 1 by 1 కింద ఎక్స్ప్లెనేషన్ చూడండి. డేట్, ఇన్ దిస్ కాలం రైట్ ట్రాన్సాక్షన్ ఇయర్, మంత్, డేట్. మనం ఒక ఇయర్లో జరిగినవన్నిటినీ కూడా ఇక్కడ రాయడానికి స్టార్ట్ చేస్తాము. సో, ఇయర్ కామన్గా ఉంటుంది, మంత్, డేట్ మారుతూ ఉంటుంది ఎవ్రీ ట్రాన్సాక్షన్కి కూడా. ఒక మంత్లో 30 days తీసుకున్నాం అనుకోండి, అక్కడ మంత్ కూడా కామన్గానే ఉంటుంది, డేట్ మారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఒక మంత్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు మంత్ మారుతుంది. ఈ విధంగా సంవత్సరంలో అన్ని వ్యవహారాలకి ఒకే సంవత్సరం ఉంటుంది.
లైక్ ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 2021లో ఉన్నాం, సో 20లో ఉన్నాం, 2020 అంటే ఎక్కడ ఏ పద్దు రాసినా కూడా మనం 2020 అనేది వేయడం జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ మంత్ మనం జనవరిలో వ్యవహారాలు రాస్తుంటే కనుక జనవరి, ఫిబ్రవరిలో రాస్తుంటే ఫిబ్రవరి, మార్చ్ అయితే మార్చ్, ఇలా 12 మంత్స్కి మనం నోట్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే డేట్ 1వ తారీఖు, 2, 3, 4 అలా వరుసగా తేదీల వారీగా వేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ కాలంని కేవలం సంవత్సరం, నెల, తేదీ వేయడానికి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ కాలం పర్టికులర్స్ కాలం. In this column, write two aspects of transaction and next line small explanation about transaction that is called narration. మనం ఇక్కడ ఏం చేస్తామంటే చిట్టా పద్దు అంటున్నాం కదా, అంటే పద్దు చిన్న పద్దు రూపంలో వివరంగా రాస్తాం. ఈ పద్దు రాయాలంటే ట్రాన్సాక్షన్లో ఉన్న 2 అంశాలని మనం పాయింట్అవుట్ చేసుకోవాలి. అది ఎలా అనేది లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము. ఆ ఫైండ్ అవుట్ చేసుకున్న దాన్ని మళ్ళీ దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి. సో డెబిట్, క్రెడిట్ 2 ఉంటాయి. సో ముందుగా డెబిట్ చేయాల్సింది రాస్తాము, తర్వాత క్రెడిట్ చేయాల్సింది రాస్తాము. నెక్స్ట్ లైన్, థర్డ్ లైన్ అనమాట. నెక్స్ట్ లైన్ స్మాల్ ఎక్స్ప్లెనేషన్, చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. మీరు ఎందుకు అలా రాశారు అనడానికి చిన్న ఎక్స్ప్లెనేషన్. సో ట్రాన్సాక్షన్ అలా జరిగింది కాబట్టి సో పద్దు ఇలా రాసాం. అంటే మనకి ఇచ్చిన ట్రాన్సాక్షన్ని ఇక్కడ తీసుకొచ్చి చిన్న ఎక్స్ప్లెనేషన్గా రాయడం జరుగుతుంది. దీన్ని ఏమైనా పిలుస్తారంటే నెరేషన్, వివరణ అంటారు. అంటే మనం పద్దు రాయడంతో పాటు కూడా వివరణ ఇస్తున్నాము అని అర్థం. ఈ చిట్టా పద్దు రాయడానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఈ నెరేషన్కి కూడా ఉంది. సో నెరేషన్ రాయడం తెలియనట్టుగా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. సో మనకి ఏ ట్రాన్సాక్షన్ అయితే ఉందో అదే నెరేషన్గా రాయడం జరుగుతుంది. సో ఈ అంతా పర్ఫెక్ట్గా పూర్తి చేసినప్పుడు మాత్రమే మనం ఒక పద్దుని ఒక క్రమ పద్ధతిలో వ్రాసాము అని అర్థం. నెక్స్ట్ వన్ ఎల్ఎఫ్ కాలం, లెడ్జర్ ఫోలియో. షార్ట్కట్లో మనం ఎల్ఎఫ్ అని పిలవడం జరుగుతుంది. In this column, the reference to the page number in the ledger where the transaction can be verified from. సో ఇక్కడ ఏంటంటే మనం లెడ్జర్ ఫోలియో అంటే నెక్స్ట్ స్టేజ్ అనమాట. దీనికి సంబంధించి అన్ని పద్దులు కలిపి ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా, అలా కాకుండా విడివిడిగా ఖాతాల రూపంలో తయారు చేయడం జరుగుతుంది. వేర్ అంటే ఈ అంశానికి సంబంధించిన ఖాతా ఎక్కడుంది అనే దానికోసం ఒక నెంబర్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇది స్టూడెంట్ లెవెల్లో యూజ్ చేయడం అనేది ఉండదు, అకౌంటెంట్ చేసుకునే వర్క్ ఇది. సో అకౌంటెంట్గా వర్క్ చేసే వ్యక్తి ఇక్కడ ఈ కాలంలో ఆ లెడ్జర్ ఉన్న పేజ్ నెంబర్ వేయడం అనేది జరుగుతుంది అనమాట. దానికి మాత్రం ఈ కాలం యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డెబిట్ కాలం. ఇన్ దిస్ కాలం రికార్డ్ రిసీవింగ్ అమౌంట్. జరిగిన ట్రాన్సాక్షన్కి సంబంధించి రిసీవింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ డెబిట్ కాలంలో వేయడం జరుగుతుంది. ఇన్ దిస్ కాలం రైట్ గివింగ్ అమౌంట్. సో అంటే ఏమైతే ఇచ్చామో ఆ అమౌంట్ని మనం క్రెడిట్ కాలంలో వేయడం జరుగుతుంది. 2 సేమ్ మనం చెప్పుకున్నాం కదా, అకౌంట్ రూల్ ఏంటంటే డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్. ఒక ట్రాన్సాక్షన్లో ఎంతైతే ప్రయోజనాన్ని పొందుతున్నామో దానికి ఈక్వల్గా ఫలితాన్ని ఏదో ఒక రూపంలో కోల్పోవడం జరుగుతుంది. సో వచ్చింది ఎంత ప్రయోజనమో కోల్పోయింది కూడా అంతే ఉంటుంది. కాబట్టి డెబిట్లో ఎంత మొత్తం అయితే ఉంటుందో క్రెడిట్లో కూడా అంతే మొత్తం ఉండాలి. అది అకౌంటింగ్ రూల్, జర్నల్ రూల్. ఓకే, నెక్స్ట్ ఈ జర్నల్ ఎంట్రీస్ రాయడం ఎలా ఉంటుందనేది కొన్ని ఎంట్రీస్ చూపిస్తున్నాను నేను, అవి చూడండి. ఓకే, పైన హెడ్డింగ్ చూడండి, జర్నల్ ఎంట్రీస్ అంటే చిట్టా పద్దులు అని అర్థం. ఇక్కడ ఎవరి బుక్స్ రాస్తున్నామో కూడా డీటెయిల్డ్గా హెడ్డింగ్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ Co Limited అనుకోండి, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ XYZ Co Limited అంటే XYZ Co Limited వారి పుస్తకాలలో చిట్టా పద్దులు అని అర్థం. అంటే ప్రతి ట్రాన్సాక్షన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. ఓకే, ఇక్కడ చూడండి, డేట్ కాలంలో మనం చెప్పుకున్నాం కదా, 2012 కనిపిస్తుంది, జనవరి 1 కనిపిస్తుంది. అంటే ఇయర్, మంత్, డేటు ఉంది. అంటే ఈ వ్యవహారం జనవరి 1వ తారీఖున జరిగింది అని అర్థం. సో ఇక్కడ ఒక పద్దు రాయడానికి మనం మొత్తం 3 లైన్స్. ఫస్ట్ డెబిట్ ఐటమ్, సెకండ్ వన్ క్రెడిట్ ఐటమ్, స్మాల్ నరేషన్ బ్రాకెట్లో కనిపిస్తుంది. ఆ స్మాల్ నరేషన్ అనేది మనం థర్డ్ లైన్లో రాయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చిట్టాపద్దు చూడండి ఒకసారి. క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్. నగదు వచ్చింది కాబట్టి డెబిట్ చేసాము.
క్యాపిటల్ ఏ రూపంలో వచ్చింది అంటే ఓనర్ తీసుకొచ్చాడు అనమాట. ఓనర్ పేరు పుస్తకాల్లో రాయకూడదు. సో ఓనర్ పేరు పక్కన క్యాపిటల్ అన్న వర్డ్ యూజ్ చేయాలి. అంటే అతను తీసుకొచ్చినైతే క్యాపిటల్ అంటాము. అతను ప్రయోజనం ఏ రూపంలో అయినా పొందితే డ్రాయింగ్స్ అంటాము. అతను వ్యాపారానికి మూలధనం తీసుకొచ్చాడు కాబట్టి ఈ విధంగా రాసాం. డెబిట్లో 50,000, క్రెడిట్లో 50,000. సో 50,000, 50,000 ఈక్వల్గా ఉంది. అంటే సంస్థలోకి నగదు 50,000 రూపాయలు వచ్చింది. ఎలా వచ్చింది అంటే ఓనర్ క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చాడు. ఓకే, రెండు అమౌంట్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. కింద స్మాల్ నరేషన్ చూడండి. బీయింగ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ క్యాష్. ఎందుకు ఇలా రాసాము అంటే నగదుతో వ్యాపారం ప్రారంభించాము కాబట్టి రాసాము అని అర్థం. ఓకే, దీన్నే ట్రాన్సాక్షన్ అంటాము. ట్రాన్సాక్షన్కి జస్ట్ ముందు బీయింగ్ అన్న వర్డ్ చేరిస్తే సరిపోతుంది. మనకి ఇచ్చిన డేటాలో ఆ ట్రాన్సాక్షన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. బీయింగ్ అంటే ఎందుచేత నేను ఇలా రాశాను అంటే అని దాని అర్థం అనమాట. నెక్స్ట్ 5 అంటే 5వ తేదీన ఆ వ్యవహారం జరిగింది అని అర్థం. పర్చేసెస్ అకౌంట్ డేటా టు రఘు అకౌంట్. పర్చేసెస్ని మనం డెబిట్ చేసాం. పర్చేసెస్ అంటే ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ చేసాము. ఎవరి దగ్గర నుంచి కొన్నాము అంటే రఘు దగ్గర నుంచి. సో రఘు అనే వ్యక్తి పేరు వాడాము కాబట్టి అతనికి ఇంకా పేమెంట్ చేయలేదని అర్థం. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎంత కొన్నాము అంటే 12,000. అతను ఎంత ఇచ్చాడు అంటే 12,000, సేమ్ అమౌంట్. కింద నెరేషన్ చూడండి. బీయింగ్ పర్చేసెస్ ఫ్రమ్ రఘు ఆన్ క్రెడిట్. రఘు వద్ద నుంచి అరువుకి కొనుగోలు చేసాము కాబట్టి పైన పద్దు ఆ విధంగా రాసాము అని దాని అర్థం. నెక్స్ట్ వన్ 12th 12వ తేదీన జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు రిసీవర్స్ కాబట్టి డెబిట్ చేసాం. క్యాష్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పోయింది కాబట్టి పోయే అంశాన్ని క్రెడిట్ చేసాం. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే క్యాష్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసాం. ఎంత ఇచ్చాం వాళ్ళకంటే 20,000. వాళ్ళు ప్రయోజనం పొందింది 20,000, మనం ఇచ్చింది 20,000, సేమ్ అమౌంట్. సో నెరేషన్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ ఎస్బీఐ బ్యాంక్. డబ్బులు తీసుకెళ్ళి ఏ బ్యాంక్లో వేసాం? ఎస్బీఐ బ్యాంక్లో వేసాం కాబట్టి నెరేషన్ ఆ విధంగా రాయడం జరిగింది. నెక్స్ట్ వన్ 23rd అంటే జనవరి 23వ తేదీన జరిగింది. క్యాష్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. నగదు వచ్చింది కాబట్టి డెబిట్ చేసాం. ఎంత వచ్చింది? 4,000 రూపీస్. టు సేల్స్ అకౌంట్. సేల్స్ అంటే ఇన్కమ్, అమౌంట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్స్ని క్రెడిట్ చేసాము. ఎంత సేల్స్ జరిగాయి? 4,000, సేమ్ అమౌంట్. బీయింగ్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్యాష్. నగదుకు అమ్మాం కాబట్టి ఈ విధంగా పద్దు రాసాము. లాస్ట్ వన్ 31st 31వ తేదీన జరిగింది. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. సాలరీస్ అంటే జీతాలు చెల్లించాము అంటే ఖర్చుల్ని డెబిట్ చేయాలి కాబట్టి డెబిట్ చేసాము. ఎంత చెల్లించాము అంటే 1,800 రూపాయలు ఖర్చు, 1,800 రూపీస్. టు క్యాష్ అకౌంట్. సాలరీస్ వల్ల క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. పోయిన అంశాన్ని క్రెడిట్ చేయాలి. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఎంత వెళ్ళిపోయింది అంటే 1,800. బీయింగ్ సాలరీస్ పెయిడ్. జీతాలు చెల్లించినందున అని దాని అర్థం. సో ఈ విధంగా దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలనేది మన రూల్స్ అప్లై చేస్తాము. ఆ రూల్స్ అప్లై చేసి ఈ విధంగా చిట్టాపద్దు రాస్తాము. ప్రతి డెబిట్ అంశానికి చివర చూడండి డిఆర్ అని ఉంటుంది. అలాగే ప్రతి క్రెడిట్ అంశానికి ముందు 2 అని ఉంటుంది. అంటే డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్ అని తెలియడం కోసం మనం కంపల్సరీ ప్రతి చిట్టాపద్దుకి రాయాలి. అదేవిధంగా డెబిట్ ఆస్పెక్ట్ని డేట్ కాలం దగ్గర ఉన్న మార్జిన్కి దగ్గరగా స్టార్ట్ చేయాలి. అక్కడ స్పేస్ ఉండకూడదు. క్రెడిట్ ఐటమ్ రాసేటప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి కొంచెం దూరంగా స్టార్ట్ చేయాలి. మీకు ఎవ్రీ ఎంట్రీ అలాగే కనిపిస్తుంది చూడండి. బుక్స్లో రాసేటప్పుడు చాలా నీట్గా రాసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టుగా రాయడానికి ఉండదు. ఇవే సాంప్రదాయాలు, కాన్సెప్ట్స్ అంటే చాలా నీట్గా వ్రాయాలి అనేది ఇక్కడ మనం ఫాలో అవుతున్న సాంప్రదాయం అనమాట. ఇవి రూల్స్ అనమాట. ఈ విధంగానే రాయాలి అని రూల్స్ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి డెబిట్ ఆస్పెక్ట్ లైన్కి దగ్గరగా ఉండాలి, చివరిలో డిఆర్ అని ఉండాలి. క్రెడిట్ ఆస్పెక్ట్ మార్జిన్ దగ్గర నుంచి కొద్దిగా స్పేస్ ఇచ్చి స్టార్ట్ చేయాలి. రాసే ముందు ఐటెంకి ముందుగా 2 అని రాయాలి. టీ క్యాపిటల్ లెటర్ ఉండాలి, కంపల్సరీ క్యాపిటల్ లెటర్ ఉండాలి. అలాగే డిఆర్లో డి క్యాపిటల్ లెటర్ ఉండాలి. డెబిట్ ఐటమ్, క్రెడిట్ ఐటమ్, డెబిట్ ఆస్పెక్ట్, క్రెడిట్ ఆస్పెక్ట్ అని చెప్పడం కోసం ఇలా రాయడం జరుగుతుంది. సో ఇది ఫార్మాలిటీ అనమాట. ఈ విధంగా నమూనాను గీసి వరుసగా తేదీ వారీగా జరిగిన క్రమంలో రాయడాన్ని చిట్టాపద్దులు అంటే మనం అన్నీ విజువల్గా చూస్తున్నాం. మనం ఉన్న ఎగ్జాంపుల్ ప్రకారం ఇక్కడ 5 కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ 1, 5, 12 అలాగే 23, 31
చూడండి ఎక్కడ ఆర్డర్ మిస్ అవ్వదు. ఫస్ట్ జనవరి 1 తర్వాత 5 వస్తుంది, 5 తర్వాత 12, 12 తర్వాత 23, 23 తర్వాత 31. అంతేగాని ముందుది వెనకది ముందు అలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడా ఉండదు. దీన్ని డేట్ వైజ్ ఆర్డర్ అని పిలుస్తారు. ఓకే. సో ఈ విధంగా మనం 5 కాలమ్స్ నమూనా గీసి ఈ ఫార్మాలిటీస్ అన్నిటినీ ఫాలో అవుతూ ఇంత నీట్గా జర్నల్ ఎంట్రీస్ రాయడం అనేది కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా డెబిట్లో ఎంత ఉంటుందో క్రెడిట్లో అంతే ఉంటుంది. మన ఇష్టం వచ్చినట్టు వేయడానికి లేదు. కాబట్టి ఎవ్రీ ఎంట్రీ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా డెబిట్లో ఎంత మొత్తం అయితే వేస్తున్నామో క్రెడిట్లో కూడా అంతే ఉండాలి. ఓకే. Okay, today my class finish. Next topic I will explain next class. Thank you.